ఇవాళ నేను మీకు ఒక క్వశ్చన్ గురించి చెప్తాను విచ్ అ పేషెంట్ ఆస్క్డ్ మీ, సార్ నాకు గొంతు క్యాన్సర్ వచ్చింది, మీరు ఆపరేషన్ చేయాలా, ఆపరేషన్ చేస్తే నా గొంతు ఉంటుందా పోతుందా అని అడిగారు. సో దానికి బేసిక్ సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే, నమస్కారం, నేను డాక్టర్ అవినాష్ చైతన్య, హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ని. సో గొంతు క్యాన్సర్లో స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ మనకు మారుతుంది. యూజువలీ గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ అంటే అన్నిటికన్నా బెస్ట్ ట్రీట్మెంట్ అనేది మనకి గొంతు తీసేసి లారింజెక్టమీ అంటారు. స్వరపేటిక తీసేసి ఎక్కడ ట్యూమర్ ఉందో అదంతా మొత్తం వచ్చేస్తుంది అండ్ ఇక్కడ ఒక హోల్ పెడతాము, అక్కడి నుంచే గాలి తీసుకుంటాము అండ్ నోట్ నుంచి ఆహారం వెళ్తుంది. దిస్ ఈజ్ వెరీ మార్బిడ్, అంటే దీనికి చాలా ఇబ్బందులు అవుతాయి పేషెంట్స్కి. మాట పోతుంది, స్మెల్ పోతుంది, ఎప్పుడు తడిసినా కూడా ఇక్కడి నుంచి నీళ్లు లోపలికి పోయే ఛాన్సెస్ ఉంటాయి, స్విమ్మింగ్ చేయరాదు, ఏది ఎవరితోనూ కమ్యూనికేషన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో ఇట్లాంటివన్నీ ఇబ్బందులు లేకుండా ఉండడానికి వీ స్టార్టెడ్ ఆర్గన్ ప్రిజర్వేషన్. ఇది కొత్తది కాదు, ఇట్స్ బీన్ దేర్ సిన్స్ అ వెరీ లాంగ్ టైం. కానీ రీసెంట్ అడ్వాన్సెస్ తోటి దీంతో వచ్చిన కాంప్లికేషన్స్ అవన్నీ తగ్గాయి. ఆర్గన్ ప్రిజర్వేషన్ అంటే ఏంటి? బేసిక్గా మనకి స్వరపేటిక ఒక ఆర్గన్, దాని నుంచి మనకి ఉపయోగాలు ఉంటాయి. సో అవన్నీ తీసేయకుండా వీఆర్ ఏబుల్ టు ప్రిజర్వ్ అండ్ అట్ ద సేమ్ టైం ట్రీట్ ద ట్యూమర్. అంటే మనం క్యాన్సర్ని ట్రీట్ చేస్తాం కానీ మన ఆర్గన్కి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. సో ఆర్గన్ ప్రిజర్వేషన్ దేనికి చేస్తాం, ఏ స్టేజ్లో చేస్తాం? జనరలీ మనకి స్టేజ్ 1, స్టేజ్ 2 ఇంకా కొన్ని లోవర్ స్టేజ్ 3 ఉన్నప్పటికీ వీఆర్ ఏబుల్ టు ప్రిజర్వ్ ద ఫంక్షన్ ఆఫ్ ది లారింగ్స్ వితౌట్ హ్యావింగ్ డిజీజ్ లెఫ్ట్. అంటే మనం రేడియేషన్ ప్లస్ కీమోథెరపీ ఇచ్చి పూర్తిగా వ్యాధిని కరిగిచ్చేస్తాం. దాంతో వ్యాధి పోతుంది అండ్ మనకి స్వరం అనేది, మాట అనేది, గాలి తీసుకోవడానికి ఇబ్బంది అనేది ఏది ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్టేజ్ 4లో వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఉన్న మెత్త ఎముకలన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి కీమోథెరపీ ఇంకా రేడియేషన్ ఇచ్చిన తర్వాత కూడా డిస్ఫంక్షనల్ లారింగ్స్ అనేది ఒకటి ఉంటుంది. దట్ ఈస్ మనకి ఆర్గన్ ప్రిజర్వ్ అవుతుంది కానీ అది సరిగ్గా పనిచేయదు. మనకి స్వరపేటికతో మెయిన్ పని స్వరం ఇంకా గాలి తీసుకోవడం, ఇంకా ఏది మనం తినింది పదార్థం ఛాతీ లోపలికి వెళ్లకుండా ఉండదు. ఈ 3 ఫంక్షన్స్ ప్రిజర్వ్ అవ్వకపోతే ఇట్స్ కాల్డ్ అ డిస్ఫంక్షనల్ లారింగ్స్. సో ఇట్లాంటప్పటికి వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ బట్ టు రిమూవ్ ద లారింగ్స్. సో దట్ ఈస్ అ ఫెయిలియర్ ఆఫ్ ఆర్గన్ ప్రిజర్వేషన్. సో అట్లాంటప్పుడు స్టేజ్ 4 వచ్చేటప్పటికి వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఆర్గన్ ప్రిజర్వేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ గివింగ్ కీమోథెరపీ అండ్ రేడియేషన్. సో అట్లాంటి దానిలో గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ టోటల్ లారింజెక్టమీ అండ్ దాని తర్వాత మనం రేడియేషన్ అనేది ఇస్తాము టు ప్రివెంట్ రికరెన్స్. సో ఇట్లాంటిది ఆర్గన్ ప్రిజర్వేషన్ క్యాన్ బీ పాసిబుల్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఇన్ అ ఎర్లీ స్టేజ్. సో మీకు ఎప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపించినా కూడా, మాటకు సంబంధించిన ఇబ్బంది లేకపోతే మింగడానికి ఇబ్బంది వస్తున్నా కూడా ఇమీడియట్గా వచ్చి మీరు డాక్టర్ని కలవాలి. అండ్ కలిసి ట్యూమర్ లేదు అంటే అందరికీ మంచిది, కానీ ట్యూమర్ ఉంటే ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అవుతుంది అండ్ వీఆర్ ఏబుల్ టు ప్రిజర్వ్ ద ఫంక్షన్ ఆఫ్ యువర్ బాడీ. సో be vigilant, get treated early, get diagnosed early. Thank you.